దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బాబు జగజీవన్ ఆశయాలను కొనసాగిద్దాం. బాబు జగజీవన్ కొనసాగిద్దాం. బాబు జగజీవన్ ఆశయాలను కొనసాగిద్దాం. బాబు జగజీవన్ ఆశయాలను బాబు జగజీవన్ రామ్, బాబు జగజీవన్ రామ్, బాబు జగజీవన్ రామ్, కుల రైతు సమాజానికి పోరాటం చేసిన బాబు జగజీవన్ రామ్ అమర హే. బాబు జగజీవన్ రామ్ సమాజంగా పోరాడిన బాబు జగజీవన్ రామ్, కుల రైతు సమాజంగా పోరాటం చేసిన బాబు జగజీవన్ రామ్ పోరాడిన యోధుడు. పార్లమెంటేరియన్ గా చరిత్రలో దేశాన్ని మననం చేసుకుంటూ మన దేశం వారి 118వ జయంతి మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రారంభించాల్సిందిగా అతిథులు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు బాబు జగజీవన్ రామ్. సొంత రమేష్ గారు కూడా ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో మనము డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు జయంతి 118 జయంతి జరుపుకుంటున్నాము. అందరికీ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. ఈరోజు మనం ఇక్కడ సోషల్ వెల్ఫేర్ కాంప్లెక్స్లో అక్కడ దండలు వేసి తర్వాత ఇప్పుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చౌక్ దగ్గర కూడా దండలు వేయడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు STU భవన్లో మనం పబ్లిక్ మీటింగ్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనం డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వారు జీవన చరిత్రం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. మనం ఈరోజు వారేవైతే వారు జీవిత చరిత్రంలో దళిత కోసం కానీ బలహీన వర్గాల కోసం కానీ ఏవైతే కష్టం చేశారు, వారి న్యాయం కోసం ఏవైతే పోరాటం చేశారు, సంవిధానంలో ఏవైతే మార్పులు తీసుకొని వచ్చారో ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు మొన్న మనం అందరూ దళిత సంఘం నాయకులతో పాటు మీటింగ్ కూడా తీసుకొని ఈ రోజు నుంచి 14 తారీఖు వరకు స్కూల్స్లో కూడా ఎస్ఏ కాంపిటీషన్స్ కానీ రంగోలీ కాంపిటీషన్స్ కానీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామ పంచాయత్ ఆఫీస్లో, మండల్ ఆఫీస్లో, ప్రతి ఒక్క కార్యాలయంలో కూడా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి కూడా జరుపుకుంటున్నాము. సో అందరూ కూడా ముఖ్యంగా ఇప్పుడు యూత్ కూడా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వారు ఏవైతే జీవిత చరిత్రం ఉన్నాయో ప్రతి ఒక్కరూ కలిసి కూడా సమాజం కోసం అభివృద్ధి చేయాలి. దాంతోనే మన డిస్ట్రిక్ట్ అభివృద్ధి కానీ దేశం అభివృద్ధి కూడా అవుతాయి. ఎక్కడైనా భేదభావం జరగకుండా ప్రతి ఒక్కరూ అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రభుత్వం కానీ అదే దిశలో కూడా పనిచేస్తున్నాయి. మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ కూడా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ బాబు జగజీవన్ రామ్ గురించి మనం ఇప్పుడు ఈరోజు మొత్తం మన జిల్లాలో పట్టణంలో ఒక పండుగలాగా మనం సెలబ్రేట్ చేస్తున్నాము. అందరు యూత్కి బాబు జగజీవన్ రామ్ గురించి మనం చెప్పడం చాలా అవసరం ఉంది.
ఎందుకంటే వాళ్ళ మొత్తం లైఫ్లో వాళ్ళ స్టార్ట్ నుండి అంటే బీహార్లో పుట్టిన తర్వాత నుండి వాళ్ళు ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ కోసం పోరాట చేశారు. దాని తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిప్రెస్డ్ క్లాసెస్ లేకపోతే దళిత్స్ గురించి వాళ్ళు ఫైట్ చేసి మన కాన్స్టిట్యూషన్లో ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారు మనం యూత్కి చెప్పాలి, అది అవసరం ఉంది. అది కాకుండా కూడా మనం లాంగెస్ట్ సర్వింగ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ మన బాబు జగజీవన్ రామ్ గారు, వాళ్ళు ఇది డిఫెన్స్ మినిస్టర్ చేసినప్పుడు మన ఇండియా పాకిస్తాన్ వార్ గెలవడం, ఆ బంగ్లాదేశ్ క్రియేట్ చేయడం, అది కాకుండా ఇంకా చెప్పాలి అంటే గ్రీన్ రెవల్యూషన్, మన బాబు జగజీవన్ రామ్ గారు యూనియన్ మినిస్టర్ అగ్రికల్చర్ ఉన్నప్పుడు గ్రీన్ రెవల్యూషన్ ఏమైనా మోడర్నైజేషన్ వచ్చింది అగ్రికల్చర్లో, అది రావడం, లేకపోతే మనం సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యాము ఫుడ్ గ్రెయిన్స్లో, అది చెప్పడం, అది మనం యూత్కి అన్నీ చెప్పడం చాలా అవకాశం ఉన్నాయి. దానికోసం కలెక్టర్ గారు చెప్పిన ప్రకారం మొత్తం అన్ని స్కూల్స్లో ఈ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ అన్నీ నడుస్తున్నాయి, వాళ్ళతో కూడా దానికి అవగాహన వస్తుంది. సో అందరు జిల్లా వ్యాప్తంగా అందరికీ నా సైడ్ నుండి మన పోలీస్ ఫ్యామిలీ సైడ్ నుండి అందరికీ బాబు జగజీవన్ రామ్ పండుగ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆదిలాబాద్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. జవహర్ లాల్ నెహ్రూ గారి మొదటి క్యాబినెట్లోనే అతి చిన్న వయస్సులోనే దేశ ఉప ప్రధానిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ దేశానికి అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి మహానుభావుడు బాబు జగజీవన్ రామ్. అతి చిన్న వయసులో దేశ రాజకీయాలను ప్రభావితం చేసి ఈ సామాజికంగా వెనుకబాటుతనాన్ని దూరం చేయాలా, వివక్ష లేనటువంటి సమాజాన్ని నిర్మించాలనే గొప్ప ఆలోచనతో ముందుకు పోయినటువంటి మహానుభావుడు. ఈ దేశానికి ఒక పక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మరో పక్క బాబు జగజీవన్ రామ్ గారు. వీరి ఆలోచనలు ఎప్పుడు కూడా ఈ సమాజం అంతా కూడా వివక్ష లేని సమాజం ఈ దేశంలో నిర్మాణం కావాలని గొప్పగా కలలు కన్నటువంటి మహానుభావులు. ఈరోజు భౌతికంగా మన మధ్యన వాళ్ళు లేనప్పటికీ వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ జయంతి వర్ధంతి ఉత్సవాలలో అనేక సందర్భాల్లో మాట్లాడేటటువంటి మాటలు మన ప్రతి ఒక్కరం మన నిత్య జీవితంలో రోజుకు ఒకసారైనా కానీ గుర్తు చేసుకొని వారి ఆలోచనకు అనుగుణంగా మనమంతా కూడా కలిసి ముందుకు వెళ్దామని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి బాబు జగజీవన్ రామ్ గారి యొక్క జయంతి శుభాకాంక్షలు. స్వర్గీయ బాబు జగజీవన్ రామ్ గారి యొక్క 118వ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నిమ్న జాతుల కొరకు, కులరహిత సమాజం కొరకు పోరాటం చేసినటువంటి వ్యక్తి, మొట్టమొదటి భారత ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టినటువంటి బాబు జగజీవన్ రామ్ గారు. ఉప ప్రధానే కాదు, దేశంలో ఉన్నటువంటి అనేక నెహ్రూ గారి మంత్రివర్గంలో కావచ్చు, అనేక మంత్రివర్గాల్లో కూడా మరి అనేక శాఖలు కూడా మరి మంత్రిగా పనిచేశారు. స్వతంత్ర సమర యోధుడు. ఇటువంటి మహనీయుడు వారి యొక్క ఎప్పుడు కూడా కులరహిత సమాజం ఉండాలి, పేదరిక నిర్మూలన జరగాలి, సమాజం అంతా కూడా మరి అందరూ ప్రతి వ్యక్తి కూడా మరి దేశం యొక్క ఆస్తులలో భాగస్వాములయ్యేటట్టుగా ఆయన యొక్క ఆశయం. అందుకొరకు ఈరోజు దేశ తొలి ఉప ప్రధానిగా అనేక మంత్రి పదవి బాధ్యతలు చేపట్టినటువంటి వ్యక్తిగా మరి ఈరోజు మనమందరం కూడా ఈ జయంతుల వర్ధంతుల సందర్భంగా అందరం కూడా మాట్లాడతాం. కానీ వారి ఆశయ సాధన కొరకు వారు ఏ ఆశయాలను ముందుకు తీసుకొని ఈ దేశాన్ని, ఈ పేదరిక సమాజాన్ని, ఈ కులరహిత సమాజాన్ని నిర్మూలన కొరకే పోరాటం చేసిండ్రో అటువంటి ఆశయ సాధకుని యొక్క ఆశయం పూర్తి కావాలంటే దేశంలో ఉన్నటువంటి సమాజం అంతా కూడా ఆ రకంగా
వారి ఆశయాలకు అనుగుణంగా వారి అభిప్రాయాలకు అనుగుణంగా మనమందరం కూడా ముందుకు సాగుదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.